నమస్కారం సమస్తుడా. ఇప్పుడు ఒక అంశాన్ని గురించి తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. అది ఏమిటంటే, మనందరికీ పరిచయమైనటువంటి, మనందరికీ తెలిసినటువంటి పదమే వర్బ్. అండ్ మనందరం కూడా, ప్రతి మనిషి, ప్రతి ఉన్నట్టు మానవ జాతి అంటే భాషలు వేరైనా కూడా, అంటే భాషలలో పదాలు వేరుగా ఉండవచ్చు, కానీ ఈ పదాలని ప్రతి భాషలో ఉన్నటువంటి మనిషి, మానవులు చేస్తూ ఉంటారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అంటే ఒకరి దగ్గర నుంచి వినడము అండ్ ఒకరికి చెప్పడము ఇలా జరుగుతూనే ఉంటుంది. సందర్భాన్ని బట్టి జరుగుతూనే ఉంటుంది. వివిధ సందర్భాలలో కూడా మాట్లాడడం, ఎక్కడైనా కలిసినా కూడా, ఎవరైనా వచ్చినా కూడా మాట్లాడేటటువంటి ప్రశ్నలలో, మాటలలో ఈ మాట కూడా ఒకటి. ఇక్కడ ఈ మాట చెప్పే ముందు ఈ మాట మనం వింటూ ఉంటాం. ఈ మాటని వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం కదా. అయితే మరి అది ఆ యొక్క సౌండ్ ఏమిటంటే లక్ష్యము. అరే, నువ్వేమైనా నీ లక్ష్యం ఏంట్రా, నీ జీవిత లక్ష్యం ఏంట్రా, నువ్వు ఏం చేయగలరా నువ్వు అని, లేకుంటే ఇంగ్లీష్లో అయితే వాట్ ఈజ్ యువర్ గోల్ అని, ఇంకా వేరే వేరే భాషలేదు గోల్ అనే లక్ష్యాన్ని పదాన్ని బట్టి దాన్ని ఏమని పిలుస్తారో ఆ విధంగా అక్కడ చెప్పడం, అడగడం జరుగుతుంది. ఈ విధంగా మన అందరం, అంటే మానవ జాతి, మనిషి అనేవాడు అడగడం, చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఓకే, అంటే ఇది అడగడం కరెక్టా కదా అనేది ఇక్కడ కాదు. ఈ లక్ష్యం అనే దాని గురించి, ఈ లక్ష్యం యొక్క అంశాన్ని గురించి తెలుసుకుందాం, దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుందామని, అర్థం చేసుకుందామని అనిపిస్తుంది సమస్తుగా. మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేస్తే మనమైతే అర్థం చేసుకుందాం. ఏది మనం మరి ఈ మాటని వింటూ ఉంటాం, చెప్తుంటాం కదా, మరి వినేసి అక్కడే వదిలేయడమా, లేకుంటే అసలు ఏది లక్ష్యం, అసలు అది ఎంత, అంటే లక్ష్యం యొక్క పరిధి ఏంటి, అది ఎలా ఉంటుంది, దేన్ని సాధిస్తే లక్ష్యము, ఏది సాధించకపోతే లక్ష్యము లేదు అని చెప్పడము, అసలు లక్ష్యం యొక్క అంశం ఎలా ఉంటుంది. సో ఇలా ప్రతిదాన్ని, అండ్ లక్ష్యం అనేది ఒక దానికి సంబంధించినది, అంటే ఒక తరహా విషయాలని ప్రమాణంగా తీసుకొని ఆ విధంగా సాగితేనే, ఆ విధంగా కదిలితేనే, సో అప్పుడు అదే లక్ష్యమా, లేకుంటే లక్ష్యాలలో ఇంకా రకాలు ఉన్నాయా, ఏంటి అసలు దీని యొక్క సారము, నేపథ్యము, వాట్ ఈజ్ గోల్, ఎయిమ్. we discuss about గోల్, సారాంశము, అంటే గోల్ యొక్క సారాంశాన్ని, నేపథ్యాన్ని, సంబంధించినటువంటి అంశాన్ని మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు కొంత మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ వివరిస్తాను. అది ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం మానవ జాతి మనుషులు అందరూ, అంటే ప్రస్తుతం మానవ జాతి మనిషి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ మనిషి యొక్క మైండ్లో, అండ్ మనిషి అనేవాడు ప్రజెంట్ మనిషి యొక్క స్థితి ఎలా విధంగా, అంటే ఈ లక్ష్యాన్ని గురించి, ఈ లక్ష్యానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి
లక్ష్యం ఎలా ఉంది, దాని యొక్క పాయింట్ని, దాని యొక్క స్థితిని ఇప్పుడు కొంత ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అసలు సిసలైన లక్ష్యాన్ని గురించి చెప్తాను. అసలు సిసలైన లక్ష్యం అంటే అది కొందరికి అది అవునా ఇదేనా అసలు సిసలి అని అనిపించవచ్చు. సో వాళ్ళ ఇక్కడ ఎవరిని మనం డిస్కరేజ్ అండ్ ఎంకరేజ్ ఇటువంటి ఏం చేయట్లేదు. మనకు తెలిసిన, మనకు సంబంధమైనటువంటి అంశాన్ని మనమే తెలుసుకోవడం, మనం అర్థం చేసుకోవడం, మనకు మనమే ప్రమాణము. అయితే అది ఇప్పుడు ప్రజెంట్ మానవ జాతి మనిషి యొక్క మైండ్ సెట్ లక్ష్యం గురించి అండర్స్టాండింగ్ అండ్ లక్ష్యం అని దేన్ని అనుకుంటున్నాడు అంటే, దేన్ని ప్రమాణంగా తీసుకొని లక్ష్యం అని అనుకుంటున్నాడు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక దాన్ని అంటే డబ్బు వచ్చే పనిని, రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి పనిని అని చెప్పవచ్చు, అండ్ ఫేమస్ అవ్వడము, ఇంకా అంటే అతను ఒక విషయాన్ని అనుకుంటాడు అంటే అది ఆ విషయం మరి అనుకోవడం అనేది అంటే ఇక్కడ ఒక విషయం అంటే ఒక చర్యను చేయాలని అనుకుంటాడు ప్రతి ఒక్కరు. ఆ చర్యని కూడా ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసేటటువంటి విధానం ఎలా ఉందంటే, అది దాని చుట్టూ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తే నిజంగా వీళ్ళు చర్యని సెలెక్ట్ చేసేది వీళ్ళ కోసమా లేకుంటే అవతల వాళ్ళ కోసమా, డబ్బు కోసమా అంటే మొత్తం అంశాలను డిపెండ్ చేసుకుని వీళ్ళు చర్యను సెలెక్ట్ చేసుకోవడం, చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్ని వీళ్ళు లక్ష్యం అని అంటారు కూడా ఇప్పుడు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా నువ్వు ఏం చేస్తావు అంటే సాఫ్ట్వేర్ అవుతాను, లేకుంటే పోలీసు ఇంకొకటి ఇంకేదో డిపార్ట్మెంట్ నేమ్ చెబుతున్నారు. అండ్ ఇంకా పాలిటిక్స్ అని, బిజినెసెస్ అని, ఇంకా రకరకాల. అయితే ఇప్పుడు వ్యవస్థలో ఇప్పుడు ఎవరిని అడిగితే నీ యొక్క గోల్ ఏంట్రా అంటే ఇది అవుతా అని చెప్తాడు, పోలీస్ అవుతా అని చెప్తాడు, ఇంకొకటి ఏదో ఇంజనీర్ అవుతా అని చెప్తాడు. ఇలా చెప్పడము, ఇలా చేయడము రాంగ్ కాదు, చేయకూడదని నా ఉద్దేశం కాదు. సో ఎవరికి నచ్చినటువంటి పని వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి అంటే మీకు అది ఆ పనిని మీరు ఏ అంశాలతో అది లింకప్ చేసి ఆ పని ద్వారా మీకు అంటే ఆ పనిని మీరు ఎలా చూస్తున్నారు, ఆ పనిని దేనికి లింకప్ చేసి ఆ పనిని మీరు చేయాలనుకుంటున్నారు. సో ఆ విధంగా మీరు కదులుతున్నారా లేకుండా మీకు అది ఒక అంటే అన్నిటికీ అతీతంగా దాన్ని చేయాలని సాగుతున్నారా? వ్యవస్థలో అయితే ఇలా సాగడం అయితే కుదరదు. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్, మరి అన్నింటికి అతీతంగా అంటే పని ఒకటే చేయాలి, మన డబ్బు ఉండకూడదా, ఇంకా కావాల్సినటువంటి వసతులు ఉండకూడదు అంటే ఉండవచ్చు. కానీ ఇది వేరే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలు పక్కకు వస్తాయి. నా పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం వ్యవస్థలో ప్రతి మనిషి కూడా ఇలానే ఆలోచిస్తున్నాడు. ఏదైనా అతను చేయాలి అని అంటే వాడి యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రాథమికంగా వాడు ఒక దాన్ని చేయాలని ఉంటే దాన్ని వెనకాల ఖచ్చితంగా వాడు ఫేమస్ని, డబ్బుని అండ్ పాపులారిటీని అండ్ గౌరవాన్ని, రెస్పెక్ట్ని ఇటువంటి వాటిని కూడా అందులో చూస్తున్నాడు, దాంతోపాటు చూస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జాబ్ కాకుండా ఇంకొక ప్రైవేట్ ఏదైనా చేస్తే వాడికి అప్పుడు అది ఎలా అనిపిస్తుంది, అక్కడ డబ్బు తక్కువ వస్తుంది, ఎవడు అని చూడరు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఒక లోన్లీనెస్, ఒక ఫీల్, ఒక బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇలానే ఫీల్ అవుతున్నారు. అండ్ జాబ్ మాత్రమే చేస్తున్న వారు గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే చేసేవాళ్ళు అంటే చేయాలనే లక్ష్యం అనేది కొన్ని పనులకి ఇక్కడ ప్రమాణం అయిపోయిందని మనం చెప్పవచ్చు.
ఆ పనులను చేస్తే మన లక్ష్యాన్ని రీచ్ అయినట్టు, మనకు కావాల్సినటువంటి డబ్బు వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. ఇంకా దాని ఏమన్నా తొక్కల్ది అదేది నీకు స్టోరీ అది దానికి ఉన్న నేపథ్యం ఈ వ్యవస్థలో, అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లక్ష్యం రిలేటెడ్ థింగ్స్ అవన్నీ కూడా ఒక దాని ద్వారా వస్తాయి. సో దాన్ని మాత్రమే, అంటే ఆ విధంగానే చేయాలని, ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో అలా చేయకుండా, అలా సాధ్యం కాకుండా ఇంకా వేరే పనులను చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఫీల్ అవ్వడం, వీళ్ళు ఫీల్ అయిపోవడం, ఈ విధంగా జరుగుతుంది. చూశాను చాలా. అయితే ఇలా చేయడం, అలా ఉండడము ఏది కూడా రాంగ్ కాదు. ఏది కూడా అంటే మనం ఇలా కదులుతున్నాం, ఇలా చేయకూడదు, ఇది లక్ష్యం కాదా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో లక్ష్యం అనేది అది ఒక ప్యూర్ నేచర్. సో దాని గురించి చెప్తాను. సో ఇప్పుడు ఇది మనం వ్యవస్థలో ఉన్నటువంటి లక్ష్యాన్ని గురించి కొంతవరకు ఇప్పుడు అర్థం చేసుకున్నాం. అంటే ఏం లేదు, ఒక ప్రమాణాన్ని తీసుకొని అంటే కొన్ని ప్రమాణాల ఆధారంగా కొన్ని ప్రమాణాలను ఉద్దేశించి సాగడము జరుగుతుంది ఇక్కడ. కొన్ని ప్రమాణాలను ఉద్దేశించి కొన్ని ప్రమాణాల ఆధారంగా కొన్ని ప్రమాణాలకు లక్ష్యాన్ని జోడించడం, సో దానికోసము కదలడం, సో అక్కడ చేరుకోవడం, ఇంకా అదే మేము లక్ష్యాన్ని, ఇదే మా లక్ష్యం అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, ఇప్పుడు ఒక పర్సను నా జీవన లక్ష్యము ఇది, నేను ఒక పోలీస్ ఆర్ ఇంకొక డిపార్ట్మెంట్ అవ్వాలని అనుకుంటాడు. సో దానికోసం ఒక 3 years 4 years అతను చేస్తాడనమాట. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అన్నిటిని చేస్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక ఇప్పుడు అతని లక్ష్యం అనేది అతను అయిపోయింది కదా, దాన్ని సాధించుకున్నాడు. సో అక్కడ ఇప్పుడు లక్ష్యం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇల్లు కట్టుకోవడం, ఇటువంటివి ఇటువంటి ఉంటాయి. అంటే వ్యవస్థ యొక్క లక్ష్యాన్ని ఈ ప్రకారంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఇక్కడ సాగుతుంది వ్యవస్థ. కానీ ప్యూర్ అంటే అది ఎప్పటికప్పుడు ప్రమాణాలు ఏ విధంగా ఉంటే అండ్ సబ్జెక్ట్కి ఏ విధంగా అవసరాలు కావాలో ఆ అవసరానికి అనుగుణంగా మార్చుకోవడము, మార్పు చెందడము, మారడము, మళ్ళీ అలా కదలడం, అండ్ వ్యవస్థ ఎలా ఉందో దాన్ని కూడా అర్థం చేసుకోవడం, ఆ విధంగా అంటే సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వాటిని అర్థం చేసుకొని అక్కడ మార్పు చెంది సాగడము జరుగుతుంది. అంటే ఎక్కడ జరుగుతుంది ఇలా అంటే, ఎటువంటి లక్ష్యాన్ని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం? వ్యవస్థ అంటే సమాజంలో ఇప్పుడు మానవ జాతి, మనుషులు అందరూ కదులుతున్నారు. అంటే ఇలానే అందరూ కదులుతున్నారంటే మనము ఉన్నదాన్ని మనం అండర్స్టాండింగ్ చేసుకుని దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఎలా కదిలినా కూడా ఇట్స్ హ్యాపీ. కానీ పాయింట్ ఇక్కడ ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అంతే. అండ్ ఇప్పుడు ఇది వ్యవస్థపు లక్ష్యము అంటే వ్యవస్థకు సంబంధించినటువంటి అంటే సో ఇది అంటే వ్యవస్థ లక్ష్యపు అంశమని, అంటే వ్యవస్థల లక్ష్యము ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వ్యవస్థ యొక్క లక్ష్యంతో
మనుషులు మానగది సాగడం జరుగుతుందని దీని యొక్క అర్థము. అండ్ ఇప్పుడు నౌ కమింగ్ టు మనం మొదట మనం చెప్పుకుంటున్నటువంటి అసలు మొదట చెప్పుకున్న విధముగా ఏది లక్ష్యము, ఏది రియల్ లక్ష్యము, అది ఎలా ఉంటుంది, అది ఎలా సాగుతుంది, అది ఎలా సాగుతుందంటే అంటే వ్యవస్థలో ఇందాక చెప్పినట్టుగా వ్యవస్థకు లక్ష్యం అనేది అది మారడము, దాని పరిస్థితులు అనుగుణంగా అది మారడం, చేయడము, కొనసాగించడం జరుగుతుంది. అది ఒక టైపు. కానీ ఇక్కడ చెప్పేది రియల్ లక్ష్యం. ఈ లక్ష్యం అనేది మారదు, ఇది ఒక క్వాలిటీ అన్నమాట. సో ఇది ప్యూర్ క్వాలిటీ, ప్యూర్ పరిమళం అని చెప్పవచ్చు. అంటే ఉన్న సబ్జెక్టు తన అంశంతో, తన పరిమళంతో ప్రవహించడమే, సాగిపోవడమే, నిత్య నూతనంగా సాగిపోవడమే, అలా కదిలిపోవడమే దాని యొక్క లక్ష్యము. అంటే రియల్ లక్ష్యం అనేది దాని యొక్క నిర్వచనం ఏమిటి అంటే నీ క్వాలిటీతో నువ్వు కదలడం, ఉన్నటువంటి నీ అంశంతో నువ్వు సాగడం, ప్రవహించడం, కదలడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు ఉంది, అది దాని యొక్క పరిమళంతో అది నిలబడుతుంది. అలా అక్కడి నుంచి అది అంటే అది తన అంశాన్ని అది తన పరిమళంతో అది ఉండడం, అంటే తనలో ఏదైతే ఉందో తన క్వాలిటీతో అది సాగడం అనే అర్థము. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, అదొక చెట్టు ఉంది. ఇవి ఎవరి కోసమో ఏటి కోసమో దేన్నో ఆశించి కాయల్ని ఇవ్వటం లేదు. అండ్ పువ్వు అనేది పుష్పించట్లేదు. ఎవడు చూడకపోయినా, ఎవడు చూసినా, ఎవడు వచ్చినా రాకపోయినా కూడా అక్కడ పరిమళం అనేది, క్వాలిటీ అనేది అలా సాగుతూనే ఉంటుంది, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. దాని ఉన్నటువంటి అంశంతో, దాని పరిమళంతో అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా నిరంతరంగా ప్రవహించడమే దాని యొక్క లక్ష్యము. అదే దాని యొక్క లక్ష్యము. సేమ్ దీన్ని నేను నేచర్ అని అంటాను, ప్రకృతి. అంటే ఉన్నటువంటి ప్రకృతి ఇలా ఉంది, ఇలా సాగుతుంది. ప్రకృతిలో ఒకదాన్ని ఆశించి పుష్పించడం, ఒకదాన్ని కోసము చేయడము, ఇటువంటి ఏం లేదు. నేచర్ ఉంది, ఆ నేచర్తో ప్రవహించడము ఉంది నిరంతరముగా, ఎక్కడ అంటకుండా, తగలకుండా, ఏ హద్దులు లేకుండా అలా నిరంతరముగా అలా కొనసాగడం ఉంది. సో ఇది ప్యూర్ నేచర్. అంటే ఇది ప్యూర్, అంటే ఇలా సాగడమే రియల్. అంటే ఇలా సాగడమే, ఇలా కదలడమే, అంటే క్వాలిటీతో ప్రవహించడమే, ఉండడమే, మీ క్వాలిటీతో. ఇప్పుడు ఒక పెన్ ఉంది, దాని క్వాలిటీతో అది ఉంది. దట్స్ ఇట్. ఒక చెట్టు మనం చూసుకునేప్పుడు ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకుంటే, సరిగా మీరు చూస్తే మీకు కనబడుతుంది, ఎవ్రీథింగ్ కూడా క్వాలిటీతో ఉన్నాయి, క్వాలిటీతో ప్రవహిస్తున్నాయి, సాగుతున్నాయి. సో అలా క్వాలిటీతో సాగడము, ప్రవహించడము, కదలడము, ఉండడము. సో ఇలా సాగడము, ఇలా ఉన్నటువంటి దాన్నే మనము రియల్ లక్ష్యం అని అంటాము. అంటే ఇలా సాగడమే రియల్ నేచర్ యొక్క లక్ష్యము. అంతే, అలా ఉండడము, ప్రవహించడము. ఓకే సమస్యుడా. సో ఇది, సో సరిగ్గా మనం చూస్తే
మనకు వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. సో చూడనంత వరకు ఏది కూడా మనకి అర్థం కాదు, తెలియదు. ఏదో చెప్తున్నాడు, ఏదో అని అనిపిస్తుంది. సో మనకి మనమే ప్రమాణము. ఇది మన జీవనం నిత్యానందమయంగా అద్భుతంగా ముందుకు సాగిపోవాలి మనం, అంతే. సో నీ క్వాలిటీని గుర్తించు, ఉన్న క్వాలిటీని గుర్తించు, దర్శించు, స్వయంగా సాగు, కథలు ప్రవహించు, అంతే. థ్యాంక్ యూ.